హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మ తోటలో పూలుంటే కోయడానికని వచ్చాము. మేము వస్తూ ఉంటే మా అక్క పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు. పెద్దమ్మాయి గ్రీష్మారెడ్డి, ఇదో తనే అనమాట. రెండో అమ్మాయి మధుప్రియ, మేము ముద్దుగా పండు అని పిలుస్తాము. ఫ్రంట్లో ఒక హౌస్ ఉంటుంది, దాని వెనక ఇంకో హౌస్ ఉంటుంది. హౌసెస్ వెనకాల తోట ఉంటుంది. తోటలో జాజి చెట్టు, కనకాంబరం పూల చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అమ్మ నేను తోటలో ఉన్న చెట్లన్నిటికీ వాటర్ పట్టేశాము. మేము పడుతూ ఉంటే గ్రీష్మ కూడా నేను పడతానని మాతో పాటు చెట్లన్నిటికీ వాటర్ పట్టింది. ఇంతకుముందు తోటలో టెంకాయ చెట్లు కూడా ఉండేవి, అవి ఇప్పుడు లేవనమాట. మా డాడీ కొట్టిపిచ్చేశారు వాటిని. ఇక ఈ జాజి చెట్టు అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు బాగా అల్లుకునేసింది. చెట్టు నిండా పూలు కాస్తాయి. అసలు ఈ చెట్టు నిండా పూలు చూస్తే అసలు ఎంత బాగుంటుందో. ఎక్కువ ఈ జాజి పూల వాసనే వస్తూ ఉంటుంది తోటలో. ఇక అమ్మ నేను ఈ చెట్టులో ఉన్న పూలన్నీ కోసేసాము. తోటలో జామ చెట్టు ఉంటే ఒక మాగిన జామ పండుని అమ్మ నాకు కోసిచ్చింది. ఇంకా చెట్టులో పచ్చివి ఉండడం వల్ల అవి కోయలేదు, తెంపలేదనమాట. ఇక జామ చెట్టు పక్కనే నిమ్మ చెట్టు, సపోటా చెట్టు కూడా ఉండేవి. నిమ్మకాయలు కొన్ని ఉంటే అవి కోసుకొని ఇంటికి తీసుకెళ్ళాము. ఇక సపోటా చెట్లు ఇంతకుముందు బాగా కాసేవి కానీ ఇప్పుడు కాయడం లేదు. ఇంతకుముందు అయితే వాటిని మాగపెట్టుకోమని తినేవాళ్ళం మేము. ఇదే బిల్డింగ్లో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రంట్ హౌస్లో ఉండేవాళ్ళము. దాని వెనక ఇంకో హౌస్ ఉంది. ఆ హౌస్లో వేరే ఆంటీ వాళ్ళు రెంట్కుంటున్నారనమాట. ఇక నేను గ్రీష్మ టెర్రస్ పైకి వెళ్ళాము. టెర్రస్ పైన 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో డాన్స్ క్లాస్ కని వేరే వాళ్ళు రెంట్కి తీసుకొనిన్నారు. ఎక్కువ చిన్నపిల్లలు ఉండడంతో సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని వాళ్ళని ఖాళీ చేపించేశారట. ఇక పైన ట్యాంకులు ఉంటే ట్యాంక్ దగ్గరికి వెళ్ళాము. అమ్మ సంపు వాటరు పైన ట్యాంక్కి వేసింది. ట్యాంక్ నిండిందో లేదో చూడ్డానికని పైకి వెళ్ళాము. ఇక్కడ నుంచి మా స్కూల్ కూడా కనిపిస్తుంది అనమాట. నేను చిన్నప్పుడు రాయలసీమ హై స్కూల్లో చదువుకునేదాన్ని. ఆ స్కూలు కనిపిస్తూ ఉంటుందన్నమాట పైకి వెళ్తే. ఇక ట్యాంక్ నిండటంతో నేను గ్రీష్మ కిందకి వెళ్ళిపోయాము.